కూడా రేవంత్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు సరే కిషన్ రెడ్డి గారే అడ్డుకుంటున్నారు. సైంధవుడు ఇవన్నీ కూడా గతంలో మాట్లాడారు. అండ్ నిన్న కూడా ఏదైతే అక్కడ నుంచి రావాల్సిన 2014 జూన్ నుంచి అంటే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళింది ఎంత, అక్కడ నుంచి వచ్చింది ఎంత, ఇవన్నీ లెక్కలకు కిషన్ రెడ్డి సిద్ధమా చర్చకు అని చెప్పేసి కూడా మాట్లాడారు. వాటిని ముందు మాట్లాడే ముందు ఏదైతే మన స్థాయిల గురించి మాట్లాడుతున్నామో ఇటు రేవంత్ రెడ్డి గారు కానీ కేటీఆర్ గారు మాట్లాడిన మాటలకి సంబంధించి మీరు బీజేపీ నాయకులుగా మీరు ఎలా స్పందిస్తారు? మేడం ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఏ నాయకుడినైనా ప్రజలు ఎన్నుకుంటారు. ప్రజలు ఎన్నుకున్నప్పుడు మన డెమోక్రసీ కంట్రీలో ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డాం కాబట్టి మనం ఫస్ట్ చేయాల్సిన బాధ్యత ఏంది, ప్రజా సమస్య ఎక్కడున్నా కూడా మాట్లాడాల్సిన బాధ్యత ఒక నాయకుడికి ఉండాల్సిన మొదటి లక్షణం. ఆ లక్షణమే లేకుండా నేను ఈరోజు రాడు, పులి వస్తుంది, రేపు వస్తాడు చూడండి, ఆయనకి సరి సమానమైనటువంటి నాయకుడు లేదు, ఇవన్నీ డైలాగులు ఎందుకు మేడం? డైలాగులు సినిమాలో రాసుకోవడానికి పనికొస్తాయి తప్ప ఇట్లా మనం ఏదో ఆ సినిమాల డైలాగులు వినేసి మనం మాట్లాడడానికి ట్రై చేస్తే ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ఆల్రెడీ ప్రజలు వాళ్ళని ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా కూడా ఇంకా ఆలోచన ధోరణి మార్చుకోకుండా ఇంకా అదే విధంగా వ్యవహారం చేస్తున్నారు అనేది నా యొక్క ఆలోచన. ఇప్పటిదాకా అన్న మాట్లాడుతూ కుటుంబ పాలన అంటే బరాబర్ కుటుంబ పాలనే జరిగింది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, అసలు గత ప్రభుత్వంలో ఆర్థికంగా బలపడ్డ వాళ్ళు ఎవరు? ఒక ఉద్యమకాడు ఆర్థికంగా బలపడ్డా, లేకపోతే తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి యువకులు ఆర్థికంగా బలపడ్డారా, లేకపోతే విద్యావంతులు ఆర్థికంగా బలపడ్డారా, లేకపోతే యువకులు వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కలిగించి ఆర్థికంగా బలపడ్డారా, లేకపోతే వాళ్ళకి ఏమంటారు లోన్స్ ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా బలపడ్డట్టు చేసిరా, లేకపోతే వాళ్ళు స్వయంగా ఉపాధి కలిగించుకుంటే ఏమన్నా దారి చూపించిండ్రా? ఏం చేసిరు మీరు? తెలంగాణ ప్రభుత్వం గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది? అన్ని అబద్ధాలే. కేసీఆర్ది 100 అబద్ధాల లిస్టులో తీసి ఒక వీడియోనే రిలీజ్ చేసిరు. మొత్తం సోషల్ మీడియాలో హల్చల్ జరిగింది. అసలు ఫస్ట్ మనము చేసిన తప్పులని ఇంకా సరిదిద్దుకునే ప్రయత్నం చేసుకోకుండా ఇంకా దాన్నే మసిమూసి మారికాయలా చేస్తా అంటే ప్రజలు ఒప్పుకునే పరిస్థితిలో లేడు. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా లెక్కలు బయట వేపి 7 లక్షల కోట్లు అప్పు చేసిరని చెప్పేసి భారతదేశం మొత్తం తెలిసిపెట్టేట్టు ఈరోజు చెప్పేసింది. సంతోషం. మీరు కేసీఆర్ గత ప్రభుత్వంలో ఎన్ని అప్పులు చేసిరో అవన్నీ మీరు బయట పెట్టారు, సంతోషం. ఓకే, ఆ అప్పులు తీసే పరిస్థితిలో నేను లేను, ఆ అప్పులకి పైసలు కట్టే పరిస్థితిలో నేను లేను, చాలా దరిద్రంగా ఉంది, నేను 3 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి అనుకున్నా కానీ 7 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి అని చెప్పేసి ఒక స్వయం ఆయన ఇండియా టుడే ఛానల్లో క్లియర్గా చెప్పడం జరిగింది. ఆయన చెప్తూ ఒక మాట ఏమన్నారంటే 18,500 కోట్లు మాత్రమే మిగులుతున్నాయి, నెలకి 18,500 కోట్లు మాత్రమే మిగులుతున్నాయి. దాంట్లో 6,500 కోట్లు పెన్షన్స్ ఇవ్వడానికి, జీతాలు ఇవ్వడానికి వెళ్ళిపోతున్నాయి. ఇంకా 6,000 కోట్లు కేసీఆర్ చేసిన అప్పులు కట్టడానికి పోతున్నాయి. నాకు మిగులుతున్న 5,000 కోట్లు మాత్రమే అని క్లియర్గా చెప్పిండు. 5,000 కోట్లు మిగిలిన వ్యక్తి మనము సంవత్సరానికి వేసుకుంటే 60,000 కోట్లు మేడం. సంవత్సరానికి వేసుకుంటే 60,000 కోట్లు. ఈ 60,000 కోట్లు 5 సంవత్సరాలు ఆయన ఉన్న పీరియడ్లో ఆయనకు వచ్చే లాభం ఎంత మేడం? 3 లక్షల కోట్లు. ఈ 3 లక్షల కోట్లతోని ఏం ప్రభుత్వాన్ని నడుపుతాడు మేడం? అంటే తను స్వయంగా ఏం చెప్పేస్తున్నాడంటే నేను ఈ ప్రభుత్వాన్ని నడపలేని పరిస్థితిలో ఉన్నాను, మొత్తం ఎంత లాభాలు చేసినా కూడా నా దగ్గర 3 లక్షల కోట్లు మాత్రమే వచ్చే 5 సంవత్సరాల్లో. ఇంకోటి ఈ 5,000 కోట్లు లాభం వస్తుందని చెప్తూ ఈ 5,000 కోట్లు మాత్రమే మిగులుతున్నాయి, నేను ఛాయ్ తాగినా తాగకున్నా టిఫిన్ చేసినా చేయకున్నా నేను 13,500 కోట్లు కట్టాల్సిందే అంటుండు. మిగిలిన 5,000 కోట్లు 5,000 కోట్లతో 6 గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేస్తావు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ డెవలప్ చేస్తావు? రోడ్లు ఎక్కడ వేస్తావు? ఉద్యోగాలు ఎడికెళ్ళి ఇస్తావు? చదువు ఎట్లు ఇస్తావు? పిల్లలకి చదువులు ఎట్లా చెప్పిస్తావు? తిండి ఎట్లా పెడతావు? ఇవన్నీ ఎలా చేస్తావు? అంటే మళ్ళీ మీరు 10 లక్షల కోట్లు అప్పు చేయడానికి ట్రై చేస్తున్నారా? అసలు ఏం జరగబోతుంది? మీరు వస్తున్న ఆదాయంలోనే దాదాపు 50% అమౌంట్ కట్టడానికి, 40% అమౌంట్ అప్పులు కట్టడానికి వెళ్ళిపోతుంది అంటున్నారు. రేపు మీరు అప్పులు చేసిపోతే పరిస్థితి ఏంటి? అసలు అనవసరమైనటువంటి హామీలు ఇచ్చి అనవసరమైనటువంటి పథకాలు ప్రజలకు చెప్పి ఓట్లు వేయించుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. వీళ్ళు ఏమంటారు, టీఆర్ఎస్ వాళ్ళు మొత్తం మేము అద్దంలా తీర్చిదిద్దినాం, ఇక కేంద్రం నుంచి ₹1 రాలేదు వీళ్ళకి, మొత్తం వీళ్ళే తీసేసినట్టు ఇంట్లోకి వెళ్ళి తీసేసినట్టు చేస్తారు. ఎవ్వరు కూడా రాష్ట్ర ప్రభుత్వాలే కానీ కేంద్ర ప్రభుత్వాలే కానీ కలిసి పనిచేసినప్పుడే అభివృద్ధి చెందుతూ ఉంటుంది. సో దాంట్లో భాగంగా మేము అనేక సార్లు చెప్పాను మేడం, మనం గతంలో 9,50,000 కోట్లు భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే తెలంగాణ అభివృద్ధి చెందిందని చెప్పడం జరిగింది. ఇంకా 9 లక్షల కోట్లు
లోన్స్ రూపంలో ఈ ప్రభుత్వానికి ఇక్కడ ఇవ్వడం జరిగింది, తెలంగాణ ప్రభుత్వానికి 1,00,000 కోట్లకు పైన ఈ రైతులకి ఇవ్వడం జరిగింది. సో అది ఒక బుక్ ద్వారానే ప్రచురించడం కూడా చెప్పాం. నేను ఏమంటున్నానంటే నిజంగా కేసీఆర్ గారు గతంలో నిజంగా చేసినటువంటి అభివృద్ధి అన్నీ ఉంటే, వారు చేసినటువంటి అన్నీ ఉంటే ఎందుకు వచ్చి బయట మాట్లాడారు? ప్రజలు ఎందుకు మిమ్మల్ని కూర్చోబెట్టారు? మీరు చెప్పిన అబద్ధాలు చాలా ఉన్నాయి. దళితులు సీఎం చేస్తామని ఉండొచ్చు, నిరుద్యోగ వృత్తి అని చెప్పడం ఉండొచ్చు, ఉద్యోగాలు కల్పన చేస్తామని. మీరు ఒక్క గ్రూప్ 1 వేయలేకపోయారు మేడం. మీరు 5 సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీ ఒక్క గ్రూప్ 1 వేయలేకపోయింది. ఒక డిఎస్సి వేస్తే ఆ డిఎస్సి దానికి గతే ఉండదు అసలు పరిస్థితి. అంటే అసలు జాబ్ క్యాలెండర్ అనేది లేకుండా పోయింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో. మొత్తం యువకులే అందరు కలిసికట్టుగా బీఆర్ఎస్ పార్టీని కూర్చోబెట్టడం జరిగింది. సో నేనేమంటానంటే ఎవరైనా సరే ఎవరు మేము ఇస్తున్నాం, మేము చేస్తున్నాం, మేము ఇస్తున్నాం, మేము చేస్తున్నాం అనేది కాకుండా ఫస్ట్ మనము ఈ రాష్ట్రాన్ని కాపాడాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు. నేను ఎందుకు చెప్తున్నానంటే స్వయంగా ముఖ్యమంత్రి గారే నాలాంటి యువకుడు కూడా ఈరోజు ఆలోచనలో పడుతున్నాడు. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారంటే నేను 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర బడ్జెట్ 3 లక్షల కోట్లే, రేపు ఎన్ని లక్షల కోట్లు ప్రవేశపెడతావు? నేను ముఖ్యమంత్రి గారిని ఒకటి ప్రశ్నిస్తున్న ఈ సందర్భంగా మా శివకుమార్ అని కూడా అడుగుతా ఉన్నాను. రేపు బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు గత బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టిరో 5,000 కోట్లు బీసీలకు ఇచ్చినని చెప్పారు, ఖర్చు పెట్టిరా? శ్వేతపత్రం రిలీజ్ చేయండి. 20,000 కోట్లు ఎస్సీలకు ఇచ్చినామని చెప్పారు, ఖర్చు పెట్టిరా? శ్వేతపత్రం రిలీజ్ చేయండి. లేదా గత బడ్జెట్లో పేపర్ మీదనే ఉండిపోయిందా అది? మీరు ఇచ్చినటువంటి హామీలు, మీరు ఇచ్చినటువంటి వెల్ఫేరు, మీరు ఇచ్చినటువంటి అన్ని పథకాలు ఏవైతే అంకెల రూపంలో మీరు బడ్జెట్ రూపంలో ప్రవేశపెట్టిరో ఈ సంవత్సరం పొడుగునా ఆ బడ్జెట్ నుంచి ఈ బడ్జెట్ సమావేశం వరకు మీరు ఖర్చు పెట్టింది ఏంది? నేను తీస్తాను ఖర్చు. మేము ఈ రాష్ట్రానికి ఇచ్చింది ఇట్లా బుక్ ద్వారా మేము ప్రతిదీ మేము ప్రింట్ చేసాం. మా కిషన్ రెడ్డి గారు గ్రామీణ రహదారులకు ఎంత ఇచ్చిండ్రు, ఓకే, నెక్స్ట్ ఉజ్వల భవిష్యత్తుకి ఎంత ఇచ్చిండ్రు, నెక్స్ట్ ప్రధాన ఆవాస్ యోజన కింద ఎంత ఇచ్చిండ్రు, ఎంపీ ల్యాండ్స్ కింద ఎంత ఇచ్చిండ్రు, లాస్ట్ 10 ఇయర్స్ది మేడం. అంటే ఇప్పటిది కూడా తీస్తారు, ఇక అది కూడా ప్రవేశపెడతారు. రాష్ట్రాల పన్నుల వాటా పంపిణీ 32 నుంచి 42% పెంచింది. 2014 నుంచి పన్నుల వాటా రూపంలో తెలంగాణకు అందిన మొత్తం 1,60,000 కోట్లు. యూపీఏ హయాంలో మొత్తము 45,000 కోట్లు. ఎప్పటి నుంచి? 2004 నుంచి 14 వరకు. కానీ 2014 నుంచి మోడీ ప్రభుత్వం 1,60,000 కోట్లు ఇవ్వడం జరిగింది. ఎన్ని లెక్కలు మీ బుక్కులు బాగానే ఉన్నాయి. వినండి ఒక్క నిమిషం మేడం, నాకు ఒక నుంచి పోయిందంతా అక్కడ నుంచి వచ్చేదంతా అది కూడా చెప్తున్నాను మేడం. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ ద్వారా ఒక చిన్న మాట మేడం, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. 4 లైన్లు. తెలంగాణ రాష్ట్రంలో 5 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేసింది. ఓకే, బడ్జెట్ తర రూపంలో సహాయ కేంద్రం ప్రభుత్వము సంస్థలో తెలంగాణకు పిఎస్సీలు కార్పొరేషన్లకు 9,81,000 కోట్లు అప్పులు ఇచ్చింది. వివిధ వర్గాలకు ప్రజలకు వివిధ కేంద్ర ప్రభుత్వాల పథకాల కింద ఇచ్చిన వ్యక్తిగత రుణాలు 9,20,000 కోట్లు. తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు మీద కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసినది 1,50,000 కోట్లు. ఇది మేము ఈ విధంగా బుక్ ప్రచురించి ఏ శాఖకి, ఏ మంత్రిత్వ శాఖకి, ఏ ఒక దానికి మొత్తం పుస్తక రూపంలో ఇవ్వడం జరిగింది. నేనేమంటున్నాను, నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ గత బడ్జెట్లో ఇచ్చినటువంటి అంకెలని పుస్తకం ద్వారానో పేపర్ ద్వారానో బయటికి రిలీజ్ చేయండి. మేము ఇచ్చింది స్వయంగా ఇట్లా కుండ బదులుకుంటే చెప్తున్నాం. 2,50,000 బెడ్రూమ్లు కట్టమని ఇస్తే 1,00,000 బెడ్రూమ్లు కూడా కట్టలే మేడం. వీళ్ళు 2,50,000 బెడ్రూమ్లు కట్టమని మోడీ గారు అమలు చేస్తే 1,00,000 బెడ్రూమ్లు కూడా కట్టలేరు. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే మేడం, రాష్ట్రము అప్పుల పాలు అయిపోయి ఒక ధనిక రాష్ట్రం ఈరోజు అప్పుల రాష్ట్రంగా మారింది. అప్పులు 100% ఉంటాయి, ఉండొద్దని అనట్లేదు. తప్పకుండా మేము దాన్ని కూడా మా అప్పులు ఉండకుండా రాష్ట్రం నడపడం, ఇల్లు నడపడమే చాలా కష్టం. కానీ అప్పు తీర్చే పరిస్థితి కూడా ఉండాలి కదా. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు? గత ప్రభుత్వం చేసిపోయినటువంటి పాపము ఈరోజు ఈ ముఖ్యమంత్రి అనుభవిస్తుందని చెప్తున్నాడు. స్వయంగా వారే చెప్పుకుంటున్నారు. 40% ఈరోజు ప్రభుత్వంలో వచ్చిన ఆదాయం ఈరోజు అప్పు రూపంలో వెళ్ళిపోతుంది. 60%తో జీతాలు ఇవ్వాలి, ప్రభుత్వాన్ని నడపాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచాలంటే ఎలా జరుగుతుంది మేడం? సో దయచేసి కొంచెం వీటి మీద ఆలోచించి ఇప్పటికైనా మీరు అన్నటువంటి 6 గ్యారెంటీలు నెరవేర్చరా? నెరవేర్చకపోతే ప్రభుత్వము ముందుకు వచ్చి నేను అనుకున్నది ఒకటి, జరుగుతుంది ఒకటి, నేను చేయలేకపోతున్నాను, దయచేసి ఏది కాదు, నాకు ఇప్పటికైనా నన్ను క్షమించండి అని చెప్పేసి మీరు గద్దె దిగుతారా, లేకపోతే ప్రభుత్వాన్ని క్షమించని ప్రజల దగ్గరికి వెళ్ళేసి మీరు ప్రభుత్వాన్ని ఒక సక్రమంగా నడుపుతారా అని ఆలోచించాలి.
ఇంకో విషయం అన్న చెప్తా ఉన్నాడు బీసీ ఎస్సీ ఎస్టీల కోసం వాటి గురించి నెక్స్ట్ మాట్లాడదాం. శ్రవణ్ గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. శ్రవణ్ కుమార్ గారు, ఇక్కడ ఏదైతే ఇందాక నుంచి స్థాయి కేసీఆర్ స్థాయిలో కాంగ్రెస్ నాయకులు ఎవరు లేరు, అసెంబ్లీలో అసలు లేరు కాబట్టి ఆయన రావట్లేదు, అండ్ వచ్చినా కూడా ఆయన